హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎంసీ స్కిల్స్ అకాడమీ ఇంగ్లీష్ లెర్నింగ్. ఇవాల్టి మన షార్ట్ బైట్స్ అనే ఎపిసోడ్లో ఒక్క వాక్యాన్ని పట్టుకుని బోల్డ్ అన్ని ఇంగ్లీష్ వాక్యాలు ఎలా తయారు చేయొచ్చో నేర్చుకున్నాం. ఇవాల్టి మన స్టేట్మెంట్, ఐ డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ వీకెండ్స్. ఐ డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ వీకెండ్స్. సో శనాదివారాల్లో నేను టైం వేస్ట్ చెయ్యను అని చెప్తున్నాను. దీన్ని ప్రశ్న రూపంలో ఫస్ట్ ఎలా అడగాలి? హౌ డు యూ స్పెండ్ యువర్ వీకెండ్స్? రైట్. సో ఆ స్టేట్మెంట్ని పట్టుకుని మనం ప్రశ్నల్ని దానికి సంబంధించిన ఆన్సర్స్ని తయారు చేసుకుంటూ ఇంగ్లీష్లో థింకింగ్ అనేది పెంపొందించుకోవాలి. రైట్. హౌ డు యూ స్పెండ్ యువర్ వీకెండ్స్ అనే ప్రశ్నకి ఆన్సర్ ఏముంటుంది? ఐ యూజ్ వీకెండ్స్ టు లెర్న్ న్యూ స్కిల్స్ లైక్ అ న్యూ లాంగ్వేజ్ ఆర్ అ న్యూ హాబీ యాక్టివిటీ. సో ఇతను ఏమన్నాడు ఇందుకి? ఐ డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ వీకెండ్స్ అన్నాడు. సో హౌ డు యూ స్పెండ్ యువర్ వీకెండ్స్? మరి ఎలా స్పెండ్ చేస్తారు? వేస్ట్ చేయను అన్నారు కదా. ఏమంటున్నాడు? ఐ యూజ్ వీకెండ్స్ టు లెర్న్ న్యూ స్కిల్స్ లైక్ అ న్యూ లాంగ్వేజ్ ఆర్ అ న్యూ హాబీ యాక్టివిటీ. కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి వాడుకుంటాను, కొత్త భాష కానీ కొత్త హాబీ కానీ. సో యూ డోంట్ రిలాక్స్ అండ్ బీ లేజీ. అంటే లేజీగా ఉండవా? బాగా రిలాక్స్గా ఉండి వారమంతా పనిచేసి ఉంటావు కదా, రిలాక్స్ అవ్వవా? బద్ధకంగా ఉండవా? ఐ డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ వీకెండ్స్. ఐ యూజ్ ఇట్ టు డెవలప్ మై సెల్ఫ్. సో నన్ను నేను పెంపొందించుకోవడానికి వాడతాను. ఐ యూస్ ఇట్ టు డెవలప్. ఇట్ అంటే ఏంటి? టైమ్ ఆన్ వీకెండ్స్. ఆ ముందు సెంటెన్స్లో ఏమన్నా? ఐ డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ వీకెండ్స్, ఐ యూజ్ ఇట్. రైట్. సందర్భం ముందు స్టేట్మెంట్ నుంచి వస్తుంది. ఆ సమయాన్ని నన్ను నేను డెవలప్ చేసుకోవడానికి వాడుకుంటాను. రిలాక్సింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్ టైమ్. డోంట్ యూ థింక్ టేకింగ్ రెస్ట్ ఇస్ గుడ్? రైట్. అతను ఏమన్నాడు? రిలాక్స్ అవ్వవా అంటే లేదు నేను టైం వేస్ట్ చేయను అన్నాడు కదా. రిలాక్సింగ్ అనేది టైం వేస్ట్ కాదు కదా, రెస్ట్ తీసుకోవటం అనేది మంచిది కదా. కరెక్ట్ క్వశ్చన్ అడిగాం. రిలాక్సింగ్ ఈజ్ నాట్ వేస్ట్ ఆఫ్ టైం. డోంట్ యూ థింక్ టేకింగ్ రెస్ట్ ఇస్ గుడ్? ఇలా ప్రశ్నించాలి. రైట్. రిలాక్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఐ రిలాక్స్ మై సెల్ఫ్ బై లెర్నింగ్ న్యూ థింగ్స్. సో ఇతను చూడండి, రిలాక్సింగ్ నిజంగానే ఇంపార్టెంటే, కాదనట్లేదు. నాకు కొత్తవి నేర్చుకుంటేనే రిలాక్సేషన్ అంటున్నాడు. రిలాక్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఐ రిలాక్స్ మై సెల్ఫ్ బై లెర్నింగ్ న్యూ థింగ్స్. ఓకే ఓకే ఫెయిర్ ఇనఫ్. వాట్ స్కిల్స్ హ్యావ్ యూ అక్వైర్డ్ రీసెంట్లీ? రైట్. ఇదో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫెయిర్ ఇనఫ్ అంటే సర్లే నాకు అర్థమైంది. ఓకే. రీసెంట్లీ ఈ మధ్యకాలంలో వాట్ స్కిల్స్ హ్యావ్ యూ అక్వైర్డ్? అక్వైర్డ్ అంటే సంపాదించుకున్నావు లేదా తెచ్చుకున్నావు. రైట్. వాట్ స్కిల్స్ హ్యావ్ యూ అక్వైర్డ్ రీసెంట్లీ? ఈ మధ్యకాలంలో ఏం నేర్చుకున్నావు? ఐ యామ్ ప్రాక్టీసింగ్ కంప్యూటర్ కోడింగ్ స్కిల్స్. రైట్. కోడింగ్ నేర్చుకుంటున్నాను. ఐ జస్ట్ స్టార్టెడ్ రీసెంట్లీ విత్ పైథాన్ లాంగ్వేజ్. కంప్యూటర్ కోడింగ్లో పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్ అనమాట. సో ఇతను ఏమంటున్నాడు? ఐఎమ్ ప్రాక్టీసింగ్ కంప్యూటర్ కోడింగ్ స్కిల్స్. ఐ జస్ట్ స్టార్టెడ్ రీసెంట్లీ విత్ పైథాన్ లాంగ్వేజ్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ వాట్ ఎల్స్? సరే, అది కాక ఇంకేంటి? అపార్ట్ ఫ్రమ్ దాట్, అది కాక, దట్. రైట్. అపార్ట్ ఫ్రమ్ దట్, అది కాక, వాట్ ఎల్స్? ఇంకేంటి? ఐ గాట్ ఇన్ టు గార్డెనింగ్ ఆల్సో. సో ఈ ఫ్రేజింగ్ ఒకసారి గమనించండి. ఐ గాట్ ఇన్ టు. గార్డెనింగ్ అనేది ఒక హాబీ కదా, ఈ హాబీని నేను కొత్తగా అలవర్చుకున్నాను అని చెప్పటానికి ఐ గాట్ ఇన్ టు గార్డెనింగ్ ఆల్సో. గార్డెనింగ్ కూడా చేస్తున్నాను. ఐ గాట్ ఇన్ టు. ఈ ఫ్రేజింగ్ మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఐ గాట్ ఇన్ టు అంటే లోపలికి వెళ్ళానని కాదు. ఐ గాట్ ఇన్ టు గార్డెనింగ్. గార్డెనింగ్ అంటే ఏంటి? చెట్ల పని, మొక్కల పని. రైట్. పెరటి మొక్కలి పని, గార్డెనింగ్. ఐ గాట్ ఇన్ టు గార్డెనింగ్ ఆల్సో. ఐ హ్యావ్ అ టెర్రస్ ఫుల్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ అండ్ రూట్ వెజిటబుల్స్. సో ఇతను బాగా స్పెసిఫిక్గా చెప్తున్నాడు. నేను గార్డెనింగ్ నేర్చుకోవడమే కాదు, మా టెర్రస్, మా డాబా ఏదైతే ఉందో ఆ డాబా నిండా లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు. లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు. రూట్ వెజిటబుల్స్. రూట్ వెజిటబుల్స్ అంటే క్యారెట్, బీట్రూట్ వగేరా. రైట్. దుంపలు ఏవైతే ఉన్నాయో వాటిని రూట్ వెజిటబుల్స్ అంటాం.
I got into gardening also. I have a terrace full of leafy vegetables and root vegetables. హాబీని బాగా సీరియస్గా తీసుకున్నాడు ఇతను. టెర్రస్ నిండా ఇవి పండిస్తున్నాను అని చెప్తున్నాడు. డూ యూ ఆల్సో గో అవుట్? సో ఇతను ప్రశ్నించేది ఏంటంటే, ఇన్ని పనులు చేస్తున్నావు, అసలు నువ్వు బయటకు వెళ్తావా? డూ యూ ఆల్సో గో అవుట్? బయటికి కూడా వెళ్తూ ఉంటావా? ఎస్, ఐ లైక్ టు గో ఆన్ ట్రెక్కింగ్ టు నియర్ బై హిల్స్ అలాంగ్ విత్ ఫ్రెండ్స్. రైట్, ఇదొక మంచి హాబీ కదా. ఐ లైక్ టు గో ఆన్ ట్రెక్కింగ్. ట్రెక్కింగ్ అంటే కొండెక్కటం, ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో నేర్చుకున్నాం. ఐ లైక్ టు గో ఆన్ ట్రెక్కింగ్ టు నియర్ బై హిల్స్, దగ్గరలో ఉన్న కొండలకి వెళ్తూ ఉంటాను. ఇది కొండలు ఎక్కటానికి. అలాంగ్ విత్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్తో కలిసి వెళ్తూ ఉంటాను. ఇంకో సమాధానం ఎలా చెప్పచ్చు? ఎస్, సమ్టైమ్స్ ఐ గో ఆన్ ట్రెక్కింగ్ టు నియర్ బై హిల్స్ అలాంగ్ విత్ ఫ్రెండ్స్. సో ఆ సేమ్ సెంటెన్స్ ఇంకో రకంగా, ఎస్, సమ్టైమ్స్ ఐ గో ఆన్ ట్రెక్కింగ్ టు నియర్ బై హిల్స్ అలాంగ్ విత్ ఫ్రెండ్స్. ఓకే, ఇంకో క్వశ్చన్, డూ యూ యూజ్ సోషల్ మీడియా అని అడిగాడు. సింపుల్ ఆన్సర్, నో, ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ పోస్టింగ్ ఆన్ సోషల్ మీడియా. I sometimes use FB, Facebook, to stay connected with old friends. I have no interest in posting on social media. Social media లో పోస్ట్ చేయటం, వాడటం అనేది నాకు ఇంట్రెస్టింగ్ కాదు. I have no interest. Sometimes I use FB, right? I sometimes use Facebook to stay connected with old friends. పాత స్నేహితులతో కనెక్టెడ్గా ఉండటానికి, రైట్, ఫేస్బుక్ అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. అంతే కదా. ఓకే, సో కొన్ని సింపుల్ స్టేట్మెంట్స్ చూద్దాం. వీకెండ్స్లో ఏం చేస్తారు అనేది, రైట్. ఐ డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ వీకెండ్స్ అని అనుకున్నప్పుడు ఇంకేమేం చేయొచ్చు వీకెండ్స్లో అనేవి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఐ క్లీన్ అప్ మై రూమ్ ఆన్ వీకెండ్స్, రైట్. వారం అంతా చెత్తగా ఉంటే ఉండొచ్చు, వీకెండ్లో మాత్రం నేను నీట్గా క్లీన్గా పెట్టుకుంటాను. ఐ ఆర్గనైజ్ మై క్యాబినెట్ అండ్ డ్రావర్స్ ఆన్ సండేస్, రైట్. క్యాబినెట్ అంటే మన బీరువా లాగా ఉంటుంది కదా. నా క్యాబినెట్ని, నా టేబుల్లో ఉన్న డ్రావర్స్ని సండేస్ రోజు, ఆదివారాలు ఆర్గనైజ్ చేసుకుంటాను, సర్ది పెట్టుకుంటాను. ఐ ఆర్గనైజ్ మై క్యాబినెట్ అండ్ డ్రావర్స్ ఆన్ సండేస్. ఐ లెర్న్ టు కుక్ న్యూ ఐటమ్స్ ఆన్ వీకెండ్స్ యూజింగ్ యూట్యూబ్, రైట్. ఇదో మంచి హాబీ, యూట్యూబ్ని ఉపయోగించి కొత్త కొత్త ఐటమ్స్ని వండటం, right? I learned to cook new items on weekends using YouTube. ఓకే, ఒక చిన్న హోంవర్క్ చేసి ఈ ఎపిసోడ్ని ముగిద్దాం. ఈ ప్రశ్నలకి సమాధానాలు కింద కామెంట్స్లో రాయండి, రైట్. వాట్ డూ యూ లైక్ టు డూ ఆన్ సండేస్? మీ సొంత భాషలో మీకు నచ్చిన పదాలు వాడి ఇంగ్లీష్ వాక్యాలు రాయండి. ఇందులో కరెక్ట్ రాంగ్ అనేవి లేనే లేవు, రైట్. మీరేం చేస్తారు? What do you like to do on Sundays? Next, when do you wake up on weekends? Right? శనివారాలు సెలవు, ఎప్పుడు నిద్రలేస్తారు? When do you wake up on weekends? 3, do you cook at home or eat outside? సో సెలవు దినాలు కదా, ఇంట్లో వండుకుంటారా లేదా బయట నుంచి తెప్పించుకుంటారా లేదా బయటికి వెళ్ళి తింటారా? or eat outside, right? Do you cook at home or eat outside? 4ది, వాట్ డిడ్ యూ డూ లాస్ట్ సండే? సింపుల్ క్వశ్చన్, వాట్ డిడ్ యూ డూ లాస్ట్ సండే? వీటికి ఆన్సర్స్ మీరు ఇంగ్లీష్లో కింద కామెంట్స్లో రాయండి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసి పెడతాను. ఓకే.